అంటే ఇక రాబోయే రోజుల్లో ఎంత బీట్ చేసినా సరే వేరే సినిమాల కలెక్షన్ అయితే బీట్ చేసిద్దేమో గానీ బ్లాక్ అంటే బస్టర్ ఇక్కడ టాక్ అల్లు వస్తాయి. అర్జున్ అంటే ఓన్లీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే. కానీ ఇక్కడ మెగా హీరో గదా! మెగా ఫ్యామిలీ హీరో అభిమానులు అందరూ గూడా చూస్తారు గదా! అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు మెగా ఫ్యాన్స్ కూడా మొన్న చూసారండి సినిమాని. చూడకుండానే హ్మ్. చూస్తారు. అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఎవరు చూడరు కాదు చూడరు 'పుష్ప అంటారు. 2' సినిమా వచ్చినప్పుడు కొంతమంది మెగా ఫ్యామిలీ అభిమానులు మేము చూడమన్నారు. సో ఇప్పుడు అదే 'గేమ్ అదే చేంజర్' కూడా మేము చూడమంటే అల్లు ఎవరు అర్జున్ చూసారు? ఫ్యాన్సా? చూసారో చూడలేదో ఎవరికి తెలిసిద్ది? ఖచ్చితంగా చూసుంటారు. ఒక హ్మ్. సినిమా అభిమానిగా వాళ్ళు అనేది ఉంటారు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్, ఈ అల్లు అర్జున్ ఫ్యాన్స్ జస్ట్ ఒక 100లో ఒక 10% 15% ఉంటారు. హ్మ్. రిమైనింగ్ 85% ఇది న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారు. వాళ్ళు సినిమాని హిట్ చేసింది. హ్మ్. అంతేగాని వీళ్ళిద్దరి వల్ల అయితే కాలేదండి. హ్మ్. సినిమా హిట్ అనేది వీళ్ళిద్దరి వల్ల కాదు. న్యూట్రల్ ఆడియన్స్ కాదు ఎక్కువ ఉంది. హ్మ్. 85% మిగతా హీరో ఫ్యాన్స్ ఉంటారు. హ్మ్. వాళ్ళ వల్ల హిట్ అయింది కాబట్టి ఇది ఎవరి వల్ల ఇది డ్రాప్ అవ్వలేదు. ఎవరి వల్ల ఇది హిట్ అవ్వలేదు. సో ఓవరాల్‌గా 'రామ్ చరణ్' గురించి ఏం చెప్తారు ఒక్క మాటలో? ఆల్ ద బెస్ట్ ఫర్ గేమ్ చేంజర్ అండి. కొట్టాలని మనసులో ఉన్నా గానీ ఒక ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే మాత్రం ఇది టచ్ చేయలేడు అనిపిస్తుంది. ఓకే. 'కేఆర్ అద్వాని'తో లాస్ట్ పిక్చర్ ఫెయిల్ అయింది కదా! ఈసారి సక్సెస్ అవుతాడా చూడాలి. రామ్ చరణ్? అవ్వాలనే కోరుకుంటున్నాం. ఓకే. నెక్స్ట్ మన 'శంకర్' గారు కూడా ఫెయిల్యూర్ పిక్చరే. హ్మ్. హ్మ్. ఆ హ్మ్. ఎఫెక్ట్ ఒకటుంది. ఏ ఇయన్నీ అది మైనస్ ఆ మైనస్, ఈ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిద్ది, హిట్ ప్లస్ అయిద్ది. అంటారా? హిట్ అయిద్ది. ఓకే. రైట్.